అయోధ్య రామ మందిరంలో జనవరి 22న జరగనున్న రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి పలు ప్రత్యేక సన్నాహాలు జరుగుతున్నాయి. శ్రీరాముడి దివ్య దర్శనం కోసం కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారు. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరయ్యే అతిథులకు స్వాగతం పలికేందుకు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తరఫున సన్నాహాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వచ్చే విశిష్ట అతిథులకు రామ్రాజ్ బహుమతిగా ఇవ్వనున్నారు. ఇంతకీ ఈ రామరాజ్ అంటే ఏంటో తెలుసా? రామ మందిరం తవ్వకం సమయంలో వెలికితీసిన మట్టి అతిథులందరికీ బహుమతిగా ఇవ్వనున్నారు. రామ మందిరం తవ్వకం సమయంలో వెలికితీసిన ఈ మట్టిని చిన్న బాక్స్ లో ఉంచి ఇవ్వనున్నారు. 15 మీటర్ల పొడవైన రామ మందిరం ఫోటోను అతిథులకు బహుమతిగా ఇవ్వనున్నారు ప్రధాని మోదీ. సుమారు 11,000 మంది ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఆలయ ప్రాంగణంలో 7,500 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేసినట్లు అయోధ్య డివిజనల్ కమిషనర్ తెలిపారు. రామ మందిరం కార్యక్రమానికి దాదాపు 1,00,000 మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ఢిల్లీ పోలీసుల నుండి అనేక కేంద్ర ఏజెన్సీలు కూడా ఈ ఘట్టం కోసం అప్రమత్తంగా ఉన్నాయి.